మరి నెక్స్ట్ క్వెషన్ కిరణ్ అడుగుతున్నారు. హాయ్ సాయి బ్రో. ఇన్ ది ఏఐ వేవ్ ఐ లాస్ట్ మై జాబ్ లాస్ట్ వీక్. Fortunately, they gave me a good exit package. I got 27 lakhs including gratuity. And I worked for very long term in this company. And I have two options in this case. Option 1, continue staying in Hyderabad only and search for job in next 2 months. ఇన్ దిస్ కేస్ మంత్లీ నాకు 1,00,000 అయితే కావాల్సుంటుంది. ఎందుకంటే హోమ్ లోన్ అండ్ అదర్ కమిట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఈ 25,00,000 నుంచి నేను నెలకి 2,00,000 కోల్పోకుండా ఉండడానికి ఏమైనా ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్స్ ఉన్నాయా? ఇదే ఆయన ఆప్షన్ 1 అని రాసారు. ఆప్షన్ 2 విషయంకొచ్చేసరికి 2 నెలల తర్వాత కూడా నాకు జాబ్ దొరకని పక్షంలో నేనేం ఆలోచిస్తున్నా అంటే నా మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఒక 10,00,000 వస్తాయి. అండ్ పీఎఫ్ ఏదైతే ఉందో ఆ రెండిటిని క్లోజ్ చేసినట్టయితే నా హోమ్ లోన్ డెట్ 16,00,000 అయితే ఉందో దాన్ని క్లియర్ చేసేద్దాం అనుకున్నాను. దీంతో నాకు డెట్స్ క్లియర్ అయిపోతాయి. ఈ డెట్స్ క్లియర్ చేసిన తర్వాత నాకు 43,00,000 అయితే నా దగ్గర మిగులుతది. అండ్ నా ఫ్లాట్ చెన్నైలో ఉన్నది. ఆ ఫ్లాట్‌కి నాకు ₹24,000 రెంట్ అయితే వస్తుంది. హైదరాబాద్‌లో నేను ఎక్కడైతే ఉన్నానో నాకు 21,000 రెంట్ అయితే నేను పే చేయాలి. సో, కాంపెన్సేట్ అయితే అయిపోతుంది. టు సర్వైవ్ ఇన్ హైదరాబాద్ ఐ నీడ్ అట్‌లీస్ట్ ₹60,000 ఎక్స్‌క్లూడింగ్ రెంట్. అండ్ మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళకి పెన్షన్ వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి నాకు 10,000 వరకు వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. ఈ 43,00,000 నుంచి నేను నెలకి ₹50,000 తీసుకొని ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ ఏమైనా ఉన్నదా? అండ్ ఈ ప్లాన్‌లో నా ప్రిన్సిపల్ కోల్పోకూడదు. అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్‌లు ఏవైతే ఉన్నాయో ఇది అన్‌ఎంప్లాయిడ్ కూడా పడుతుందా? కిరణ్ గారు మీ క్వెషన్‌కి ఆన్సర్ చేసే ముందు వ్యూవర్స్‌తో ఒక విషయం అయితే మాట్లాడదాం అనుకున్నాను. ఈ వీక్ మనకి ఆస్క్‌కి 250-300 క్వెషన్స్ మధ్యలో అయితే వచ్చాయి. అందులో దగ్గర దగ్గర 10-15 క్వెషన్స్ ఇలాంటివే చూసాను. అంటే ఏఐ రిలేటెడ్‌గా జాబ్ కోల్పోయిన వాళ్ళదే. సో, యాక్చువల్లీ మనకు న్యూస్‌లో వినబడుతున్న దానికన్నా కూడా గ్రౌండ్ రియాలిటీలో నేను మనకి జస్ట్ ఆస్క్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యూవర్స్‌లోనే ఇంతమంది జాబ్ కోల్పోతున్న వాళ్ళది మనకు అది ఒక వారంలోని వస్తున్నాయంటే గ్రౌండ్ రియాలిటీలో చాలా జాబ్స్ కోల్పోతున్నాం అని అయితే మనకు అర్థమవుతుంది. సో, నా ఒక్క సజెషన్ ఏంటంటే అందరికీ రిస్క్ వచ్చే వరకు వెయిట్ చేయొద్దు. రిస్క్ రాకముందే ప్రిపేర్డ్‌గా ఉండడం ఈజ్ ఆల్వేస్ బెటర్ కదా! మీ బడ్జెట్ ప్లానింగ్ పార్ట్ ఏదైతే ఉన్నదో చాలామంది ఇగ్నోర్ చేస్తారు. మనం ఎప్పుడు కూడా డబ్బులొచ్చాయంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేసేయాలి, ఎక్కడ రిటర్న్ సంపాదించాలి, ఎందులో మల్టీ బ్యాగర్‌లొస్తాయి. ఇదే మన మైండ్‌సెట్ ఉంటది. మల్టీ బ్యాగర్స్ కన్నా ముందు మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మీ బడ్జెటింగ్ ప్రాపర్‌గా ఉండాలి. మన బడ్జెటింగ్ టూల్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేశాను. ఆ బడ్జెటింగ్ టూల్ యూజ్ చేసుకోండి. ప్రాపర్ బడ్జెటింగ్ చేసుకోండి ఒకసారి. ఒకవేళ ఎక్కడైనా కూడా మీకు ఆ షీట్‌లో రెడ్ కలర్‌లో కనబడుతుందనుకోండి, అక్కడ ఎక్స్‌పెన్సెస్ కట్ డౌన్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ సేవింగ్స్ రిలేటెడ్‌గా మీకు ఎంత చూపిస్తుందో మీకు ఎక్సెల్ షీట్‌లో మీరు ఇన్‌పుట్ చేస్తే మీకు డేటా దొరికేస్తుంది. వీడియో ఒకసారి చూడండి. ఐ బటన్‌లో ఉంచుతాను. ఓకే. అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికైతే ప్రయత్నించండి. మనకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాని రిలేటెడ్‌గా యాక్ట్ చేసేదానికన్నా కూడా ప్రాబ్లమ్ రాకముందే మనం ప్రిపేర్డ్‌గా ఉన్నాం అనుకోండి, విచ్ ఈస్ ఆల్వేస్ గుడ్ కదా! మనకి టైం బాగుండి మన వరకు ఆ రిస్క్ రాలేదు. దట్స్ ఫైన్. ఓకే. బట్ ప్రిపేర్డ్‌గా ఉండడంలో తప్పు లేదు కదా! అండ్ ఇంకొక పెద్ద రిస్క్ నేను చూస్తానేంటంటే ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎక్కువగా నేను చూస్తాను. మన నెట్ వర్త్ టు లిక్విడ్ అసెట్ రేషియో ఏదైతే ఉంటదో దరిద్రంగా ఉంటది. 90% మందివి. ఎందుకంటే మనకి జాబ్ రాగానే ఇల్లు కొనేయాలి. అప్పు చేసైనా ఇల్లు కొనేయాలి. ఆర్ అప్పు చేసైనా ల్యాండ్ కొనేయాలి. ఎందుకంటే జీవితంలో ఫ్యూచర్‌లో కొనలేం. ఓకే. ఇదే మన చుట్టూ ఉన్న ప్రెషర్. ఓకే. మీరు కొనకపోయినా మీ చుట్టుపక్కల నుంచి వచ్చి ఈ దరిద్రపు ప్రెషర్ ఏదైతే ఉన్నదో దీంతోని చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ యొక్క ఫైనాన్షియల్ లైఫ్ ఏదైతే ఉన్నదో అది ట్రబుల్‌లో పడిపోతుంది. సో, దీనివల్ల ఏంటంటే మనకి ఏదైతే మన ఓవరాల్ నెట్ వర్త్‌లోని లిక్విడ్ అసెట్స్ ఏమున్నాయిరా అంటే రేపొద్దున మనకేదైనా రిస్క్ జరిగినట్టయితే మనం ఓకే. ఫ్యామిలీ ఇబ్బందులు పడకుండా ఆర్ మనం అప్పులు చేయకుండా మనం కంఫర్టబుల్లీ బతకాలంటే లిక్విడ్ అసెట్స్ కావాలి కదా! లిక్విడ్ అసెట్స్ ఎంతున్నాయని చూస్తే 5-10% కూడా ఉండవు. ఓకే. 5-10 ఉంటే గగనం చాలా మందిలోని. మాక్సిమం మనకి ఇల్లిక్విడ్ అసెట్సే. నేను ఇల్లిక్విడ్ అసెట్స్‌ని ఉంచొద్దు అని అనట్లేదు. కానీ లిక్విడ్ అసెట్స్ మీ నెట్ వర్త్‌లోని 50% ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడి నుంచైనా మీరు బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక 5-10 సంవత్సరాలు పడతది ఆ కరెక్షన్ ప్రాసెస్ అన్నది. ఓకే. మిగిలిన వ్యూవర్స్‌లో ఎవరైనా కూడా ఒకసారి మీ నెట్ వర్త్‌లోని లిక్విడ్ అసెట్స్ పర్సెంటేజ్ ఎంతున్నదని చూసుకోండి. ఓకే. 50 అన్నది ఓకే. విచ్ ఈస్ ఫెంటాస్టిక్ అనమాట. అట్‌లీస్ట్ ఒక 30% కైనా తీసుకురండి. ఓకే. లేదంటే మనకి ఇలాంటి జాబ్ రిలేటెడ్ రిస్క్ కాదు. ఇంకేదైనా అవ్వనండి. ఏ అవసరమైనా వచ్చినా కూడా మీరు డబ్బులు అవసరం వచ్చాయి కదా! అని చెప్పి ఒక ప్రాపర్టీని వెంటనే అమ్మేయాలంటే ఒక నెల రోజుల్లోని, 2 నెలల్లోని అమ్మేయగలరా? అమ్మలేరు కదా! అక్కడ మనకి మార్కెట్ ఉండాలి. వేరియస్ డైనమిక్స్ ప్లే అవుతాయి. ఓకే. బయర్ దొరకాలి. ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి. సో, ఫిక్స్డ్ అసెట్స్ కొనుక్కోండి. కానీ అట్ ద సేమ్ టైమ్ మీ నెట్ వర్త్‌లోని లిక్విడ్ అసెట్స్ యొక్క పర్సెంటేజ్ కూడా ఒక 30-40% ఆర్ 50% మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. ఇది స్ట్రిక్ట్‌గా
ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. నా సజెషన్ అయితే ఇది. ఇంకా మిగిలినవి ఇన్స్యూరెన్స్ రిలేటెడ్‌గా అంటారా, హెల్త్, టర్మ్ ఇవన్నీ కూడా ఉండాలి. అవి ప్రతిసారి చెప్పేదే. సో, ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఫాలో అవ్వడానికైతే ప్రయత్నించండి. నౌ కిరణ్ గారు, మీ కేస్ విషయంకొచ్చేసరికి మీరు రాసిన 2 ఆప్షన్స్ ఏవైతున్నాయో ప్రాక్టికల్లీ అవి పాసిబుల్ కాదండి. 27,00,000 నుంచి అసల క్యాపిటల్‌కి ఏమి అవ్వకుండా నెలకి 2,00,000 ఎస్‌డబ్ల్యూపీ చేసే ఆప్షన్ ఏమైనా ఉన్నదంటే విచ్ ఈస్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ. ఈవెన్ మీరు సెకండ్ ఆప్షన్ రాసారు కదా! ఆ 43,00,000 నుంచి నెలకి 50,000 అని చెప్పి విచ్ ఈస్ నాట్ రియలిస్టిక్ రిటర్న్ ఎక్స్‌పెక్టేషన్ ఎస్పెషల్లీ ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్‌లోని. సో, మీరు ఎస్‌డబ్ల్యూపీ చేస్తున్నారంటేనే కొంచెం అంటే మిక్స్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ ఆర్ వెల్త్ ప్రొటెక్షన్ సైడ్ ఏవైతే ఫండ్స్ ఉంటాయో వాటిలో మనం మనీ పెడతామంటే అక్కడ మనం హైయెస్ట్ రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అక్కడ మనకి కొంచెం ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్‌తో పాటు క్యాపిటల్ కూడా కొంచెం ప్రొటెక్షన్. క్యాపిటల్‌లో వాలటాలిటీ ఉంటది. బట్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఇలా ప్లాన్ చేస్తాం. ఇలా ప్లాన్ చేస్తున్నట్టయితే మనకి అగ్రెసివ్ హైబ్రిడ్ అవ్వచ్చు, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ అవ్వచ్చు. ఇలాంటి ఫండ్స్‌లో ఏంటంటే మీరు 8 నుంచి మాక్స్ 10% రిటర్న్ యావరేజ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయగలరు. అంతకు మించి రిటర్న్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఓకే. మీరు 8-10% మధ్యలో ఎస్‌డబ్ల్యూపీ చేస్తున్నారనుకోండి. దెన్ మీ క్యాపిటల్ కూడా ఎరోడ్ అవ్వదు. మేబీ 1 ఆర్ 2 ఇయర్స్ మార్కెట్ వోలటాలిటీ వల్ల మీ క్యాపిటల్ కొంచెం తగ్గడం అది కనబడతది. కానీ ఓవరాల్‌గా ఒక 5 ఇయర్స్ టెన్యూర్ తీసుకున్నట్టయితే క్యాపిటల్ అయితే ఎరోడ్ అవ్వదు. అండ్ ఇంకొక విషయం, 2 మంత్స్ తర్వాత నాకు జాబ్ రాకపోతే అని ఏదైతే ఆలోచిస్తున్నారో ఫస్ట్ ఆ ఆలోచనని మైండ్‌లోని తీసేయండి. ఓకే. ఫస్ట్ జాబ్ రిలేటెడ్ ప్రయత్నించండి, దొరుకుతది. ఓకే. టెన్షన్ పడొద్దు. ఓకే. ఈ 2 నెలల పార్ట్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్‌గా డబ్బుల్ని మీరు లిక్విడ్ ఫండ్‌లో కానీ, అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పార్క్ చేసుకొని డబ్బులు విత్‌డ్రా చేసుకోండి. మీకు కొంచెం 6-7% మధ్యలో ఇంట్రెస్ట్ వస్తది. కానీ మీరు ఈ డబ్బుల నుంచి 2,00,000 నెలకు చొప్పునైతే ఎస్‌డబ్ల్యూపీ చేయడానికి అంటే క్యాపిటల్ తగ్గకుండా చేయడానికైతే ఆప్షన్ ఉండదు. ఇది ప్రాక్టికల్లీ అయితే. సో, ఆ 2 నెలల తర్వాత పార్ట్ ఏదైతే ఉన్నదో ఒకవేళ మీకు నిజంగానే 2 నెలల తర్వాత జాబ్ రాలేదనుకోండి, నా ఫస్ట్ సజెషన్ అయితే ఇది. సెకండ్, 2 నెలల తర్వాత జాబ్ రాకపోతే అప్పుడు చెప్పండి. దాన్ని బట్టి మనం అగైన్ నేను మీకు ఆన్సర్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఫస్ట్ అయితే ఈ డబ్బులను ఒక లిక్విడ్ ఆర్ లో డ్యూరేషన్ కూడా వద్దు. అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీ ఏదైతే ఉన్నదో వీటిలోని మనీ పార్క్ చేసి వాటి నుంచి మీకు అవసరమైనప్పుడల్లా మనీ విత్‌డ్రా చేయడానికైతే ప్రయత్నించండి. అండ్ కీప్ ట్రైయింగ్ ఫర్ జాబ్. ఆల్ ది బెస్ట్. ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడున్న వీడియో మీద క్లిక్ చేయండి.